బాక్సాఫీస్ వద్ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫిల్మ్ ఈ రోజు వసూలుతో 5 రోజులైతే కంప్లీట్ చేసుకుంటుంది. డేఫే బాక్సాఫీస్ ధర ఈ రోజు అసలు ఎంత వసూలు రాబడుతుంది? టోటల్ 5 రోజుల్లో టోటల్ టార్గెట్ అయితే 223 కోట్ల షేర్ను 450 కోట్ల గ్రాస్ వస్తే ఈ గేమ్ చేంజర్ ఫిల్మ్ ఇట్టనేస్తారు. అయితే 5 రోజుల్లో ఈ రోజు వసూలుతో రికవరీ ఎంత జరిగిందో ట్రేడ్ లెక్కలో తెలుసుకుందామా? పదండి. వసూలు పరిశీలించినట్లయితే డే 5 ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు, డే 4న మాత్రం తెలుగు రాష్ట్రాలు భారీ డ్రాప్ అయితే చూసింది గేమ్ చేంజర్ ఫిలిం. సంక్రాంతి సందడి స్పష్టంగా ఈ రోజున కనపరిచింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కొంచెం గ్రోత్ కూడా రావడం విశేషం. గేమ్ చేంజర్కి ఇది కలిసి వచ్చే మ్యాటర్ కూడా. అయితే 4 రోజులు గేమ్ చేంజర్ ఫిలిం డే 4 కాస్త డ్రాప్ కావడం వలన వసూలు అయితే కొంచెం తగ్గాయి. ఏపీ తెలంగాణలో 122 కోట్ల రేటుకైతే అమ్మేశారు. డే 4 బాక్సాఫీస్ ధర వసూలు తగ్గడంతో 4 రోజులు చూసుకుంటే 68 కోట్ల వరకు షేర్ అయితే ఉంది. డే 5 మాత్రం కాస్త గ్రోత్ చూపించింది. 6.5 కోట్ల నుండి 7 కోట్ల మధ్యలో షేర్ను 13 కోట్ల వరకు గ్రాస్ను ఈ రోజు తెలుగు రాష్ట్రాలు అందుకోవడం ఖాయమైంది. టోటల్గా 122 కోట్ల బాక్సాఫీస్ తెలుగు టార్గెట్ గాను 75 కోట్ల వరకు షేర్ని అయితే రికవరీ చేసుకుంటున్న పరిస్థితి. సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ 5 రోజుల వసూలు ఈ రోజు వసూలుతో కలుపుకుంటే ఇంకా మిగతా రోజుల్లో 47 కోట్ల వరకు షేర్ రాబడితే సినిమా చక్కగా ఇక్కడ హిట్ అయిపోతుంది. ఇంకా 100 కోట్ల పైన గ్రాస్ అయితే తెలుగు రాష్ట్రాల్లో రాబట్టాలి. 5 రోజులు బాక్సాఫీస్ ధర తెలుగు రాష్ట్రాల వరకు 150 కోట్ల వరకు గ్రాస్ మార్క్ అయితే టచ్ చేసుకుంది గేమ్ చేంజర్ ఫిలిం. అయితే తెలుగు రాష్ట్రాలు ఇంకా సూపర్ హిట్ టాక్ వచ్చుంటే ఈ వసూలు వేరే లెవెల్లో ఉండేవి. హిందీలో బాక్సాఫీస్ ధర 42 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ తో అమ్మేశారు. 5వ రోజున 8 కోట్ల వరకు నెట్ నైతే అందుకుంటూ అక్కడ ఎన్ని కొత్త చిత్రాలు వస్తున్నా సరే రామ్ చరణ్ గేమ్ చేంజర్ దెబ్బకి బాక్సాఫీస్ షేక్ అవుతుంది. 5 రోజులు చూసుకుంటే 40 కోట్ల వరకు నెట్ అయితే ఉంది. షేర్ రూపీన మాట్లాడుకోవాలంటే 42 కోట్ల రేటుకైతే అమ్మేశారు. 20 కోట్ల వరకు షేర్ అయితే రికవరీ జరిగింది. సినిమా ఇంకా మరో 22 కోట్ల వసూలు రాబడితే సరిపోతుంది. సినిమా అక్కడ హిట్ అయ్యే అవకాశాలే హిందీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమిళనాడులో చూసుకుంటే 15 కోట్ల రేటుకైతే అమ్మేశారు. కేవలం 4 రోజులు చాలా తక్కువ వసూలు అయితే వచ్చాయి. 3 కోట్ల 80 లక్షల షేర్ అయితే ఉంది. ఈ రోజు వసూలుతో 5 కోట్ల మార్కుని కూడా అందుకోవడం కష్టమని చెబుతున్నారు. ఇంకా 10 కోట్ల షేర్ రాబడితేనే తమిళనాడులో హిట్ అవుతుంది. ఇక్కడ పరిస్థితి మాత్రం కష్టమే. ఓవర్సీస్ లో 25 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ తో బరిలోకి దగ్గర ఈ రోజు కూడా పర్వాలేదు అనిపించే విధంగా వసూలైతే వస్తున్నాయి. 14 కోట్ల వరకు షేర్ అయితే 5 రోజుల వసూలుతో ఓవర్సీస్ లో కంప్లీట్ చేసుకుంది. సినిమా హిట్ అనిపించుకోవాలంటే ఓవర్సీస్ ఇంకా 11 కోట్ల షేర్ రావాలి. ఓవర్సీస్ లో కూడా చాలా వరకు సేఫ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. టోటల్ గా డే 5 ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల వరకు షేర్ను 25 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోవడం కన్ఫర్మ్ అయింది బుకింగ్స్ ఆధారంగా. ఎందుకంటే డే 4 ని 2,30,000 టికెట్స్ అయితే తెగాయి. డే 5 కి వచ్చేసరికి ఈ రోజున 2 లక్షల టికెట్స్ అయితే అమ్ముడుపోగా నైట్ షో గ్రోత్ బాగుంటే 2,50,000 పైగా టికెట్స్ అయితే ఈ రోజు తెగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆఫ్లైన్ లో కూడా సినిమాకి భారీగా టికెట్స్ అయితే అమ్ముడుపోతున్నాయట. ఈ రోజున సంక్రాంతి సందడి కావడంతో ఈ రోజున బాక్సాఫీస్ తెలుగు రాష్ట్రాలు గ్రోత్ చూపిస్తుంది గేమ్ చేంజర్. 5 రోజులు బాక్సాఫీస్ ధర 223 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ లో 5 రోజుల్లో బుకింగ్స్ ఆధారంగా ఎంత రాబట్టింది ట్రేడ్ లెక్కలు అంటే 120 కోట్ల వరకు షేర్ అయితే రికవరీ జరిగింది. సినిమా ఇంక హిట్ అనిపించుకోవాలంటే 103 కోట్ల పైన షేర్ రాబడితే తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిపోతుంది. గ్రాస్ 5 రోజులు చూసుకుంటే 243 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉంది. సినిమా హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 210 కోట్ల గ్రాస్ను ఇంకా 104 కోట్ల వరకు షేర్ను ప్రపంచవ్యాప్తంగా అందుకోగలిగితే మాత్రం తప్పకుండా హిట్ అయిపోతుంది. సినిమా భారీగా నష్టపోతుంది అనుకుంటే రామ్ చరణ్ క్రేజ్ కానీ నటనతో సినిమాకి జనాలను రప్పించడంతో సినిమా బాక్సాఫీస్ ధర చాలా వరకు సేఫ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పుడు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొదట్లో భారీగా నష్టపోతుందన్న సినిమా ఇప్పుడు చాలా వరకు సేఫ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పడం విశేషమని చెప్పాలి. రామ్ చరణ్ క్రేజ్ కి నిదర్శనం ఈ వసూలు. మరి గేమ్ చేంజర్ ఫిలిం లాంగ్ రన్ లో ఎంతవరకు వెళ్ళగలుగుతుంది? 450 కోట్ల వరకు గ్రాస్ ను వెళ్ళగలుగుతుంది లేదు కామెంట్ చేసి ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేసేయండి.